నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. ఈరోజు మన స్వర్ణశ్రీ కిచెన్లో టమాటా పచ్చిమిర్చి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈ పచ్చడి ఒక్కసారి ఇలా చేసుకొని మీరు రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ కూడా తింటారు. అలాగే మీరు పచ్చడి ఎప్పుడు చేయాలన్నా ఇలాగే చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ పచ్చడి చేయడం కూడా చాలా చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా చూసి ట్రై చేయండి. సో ఈ పచ్చడి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. వచ్చేయండి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వీటన్నిటిని కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసి వీటిని కూడా 1 నిమిషం పాటు దోరగా ఫ్రై చేయండి. నువ్వులు అనేవి ఇలా చిటపట్లాడుతూ ఉంటాయండి. ఇప్పుడు 1 నిమిషం అయిన తర్వాత పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. వీటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా గిన్నెలోకి తీసేసుకొని వీటిని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. 1 లేదా 2 అండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోండి. ఇక్కడ నేను ఒక 13-15 పచ్చిమిర్చి దాకా తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి. పచ్చిమిర్చి తుంపి వేసుకోవడం వల్ల పేలకుండా ఉంటాయండి. అందుకని మీరు కూడా చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి కూడా తుంపుకొని వేసుకోండి. ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత వీటిని పచ్చిమిర్చి వేగే వరకు వేయించుకోండి. ఇప్పుడు కరివేపాకు ఈ విధంగా వేగాలి. వేగలేదంటే పచ్చివాసన అలాగే ఉంటుందండి. కాబట్టి కరివేపాకును కూడా బాగా ఫ్రై చేయండి. కరివేపాకు వేగిన తర్వాత ఒక 4 టమాటాలను ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఒక టమాటాను ఇలా 4 విధాలైన ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఇందులోనే కొద్దిగా చింతపండును వేయండి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పును వేయండి. ఉప్పు వేసి ఒకసారి ఈ విధంగా కలపండి. అయితే ఉప్పు సరిపోకపోతే మళ్ళీ మనం వేసుకునేటప్పుడు వేసుకోవచ్చు, సరిపోకపోతే. ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసి బాగా కలపండి. పసుపు వేసుకోవడం వల్ల పచ్చడికి కలర్ చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్ కూడా ఉంటుందండి. మనం పచ్చడి అన్నంలో వేసుకొని తినేటప్పుడు కానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తారు కదా. ఇలా బాగా కలిపి మూత పెట్టి టమాటాలు మెత్తబడే వరకు ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వీటిని ఉడికించాలి, లేకపోతే మెత్తబడవండి. అందుకని ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా కలుపుతూ టమాటాల్ని ఫ్రై చేయండి. అయితే టమాటా పచ్చడి చేసుకునేటప్పుడు ఈ విధంగా టమాటాలు అనేవి మంచి ఎరుపు రంగులో అయితే ఉండాలండి. అప్పుడు టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గించండి. మీకు ఈ విధంగా టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇక్కడ నాకైతే 8-9 నిమిషాలు పట్టాయండి టమాటా ముక్కలు ఇలా మెత్తబడడం కోసం. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోండి. అవి చల్లారేలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ముందుగానే వేయించి పెట్టిన ధనియాలు, జీలకర్ర, మెంతులు అలాగే నువ్వులు వేసి వీటిని మెత్తటి పొడిలా గ్రైండ్ చేయండి. ఈ విధంగా మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగానే చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే టమాటాలు ఉన్నాయి కదా వేయించి పెట్టుకుని వాటిని పచ్చిమిర్చి వరకు వేసుకోండి. ఇంట్లోనే చింతపండును కూడా సపరేట్ చేసి వేసుకొని మళ్ళీ ఒకసారి 1 లేదా 2 సార్లు పలసించుకుంటూ గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత లాస్ట్గా టమాటా ముక్కలను కూడా వేసి మెత్తగా, మరీ మెత్తగా కాకుండా అలాగని తొక్కలుగా కాకుండా ఒకటి పలసించుకుంటూ టమాటా ముక్కలను కూడా గ్రైండ్ చేయండి. ఇవ్వండి, ఇలా ఒక పల్స్ ఇవ్వాలి. అప్పుడు మనకి రోట్లో నూరుకున్న టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ వస్తుందండి. ఒక్కసారి గరిటెతోటి ఈ విధంగా మిక్సీలో ఇట్లా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఒకవేళ మీరు పులుపు తగ్గట్టుగా కారం సరిపోనట్లయితే కారానికి బట్టి కారపొడైనా యూజ్ చేసుకోవచ్చండి. అలా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఇలా పొట్టు తీయకుండానే వేసుకోండి. ఈ పచ్చడికి చాలా బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఇలా పెద్ద ముక్కలుగా చేసుకొని యాడ్ చేయండి దీంట్లోకి. ఇలా యాడ్ చేసి ఒక పల్స్ కానీ 2 పల్స్ కానీ ఇవ్వాలి. కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి లేదా 2 సార్లు గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి
టెక్చర్ అనేది సూపర్గా వచ్చింది కదా. ఇట్లా తొక్కలు తొక్కలుగా ఉల్లిపాయలు అలాగే ఎల్లిపాయలు మనకి ఈ పచ్చడిలో ఉంటే చాలా బాగుంటుందండి. ఇంతే మనకి పచ్చడి అనేది అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకొని వేడివేడి అన్నంతో తిన్నా చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి దట్టించి అలాగే దోశలోకి ఇడ్లీలోకి అయితే అద్భుతమైన రుచి అండి. అస్సలు మళ్ళీ మళ్ళీ మీరు పచ్చడి చేసుకోవాలంటే ఇలాగే చేసుకుంటారండి. అంత కమ్మగా చాలా చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇలా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి చుక్క వేసుకొని తింటే అద్భుతం. ఒక్కసారి తప్పకుండా అండి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ టమాటా పచ్చిమిర్చి పచ్చడి నా కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. నువ్వులు, పచ్చిమిర్చి, టమాటా, ధనియాలు అలాగే జీలకర్ర చాలా అంటే చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇలాగే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. చూసినందుకు ధన్యవాదములు.